వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి పునఃప్రవేశం. మనం కిందటి క్లాసులో దత్తాత్రేయులు వారు యదువంశరాజుకి జరిగినటువంటి సంవాదాన్ని మొత్తం పూర్తిగా విన్న తర్వాత కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో మళ్ళీ మానవులు అనుభవించేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి అసలు నిస్సారం అంటే ఏమీ సారం లేదనే విషయాన్ని తెలియపరచడం ఆయన మొదలుపెట్టాడు. దానిలో మనం కొద్దిగా ముందుకు వెళ్ళాం. సాధకులైన వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్పడానికి పెట్టినప్పుడు ఆయన నిష్కామ భావంతో స్వధర్మాన్ని ఆచరించాలి, తర్వాత ధర్మానికి వ్యతిరేకం కాకుండా ఉన్నటువంటి నీ యొక్క వంశ కుల ఆచారాలు అన్నిటినీ పాటించాలి అని చెప్పాడు. ధర్మానికి వ్యతిరేకం కాకూడదు, అది నీ వంశ ధర్మము కుల ఆచారము ఏదైతే ఉందో వాటన్నిటినీ పాటించాలన్నాడు. తర్వాత ఈ ప్రాణులందరూ కూడా శబ్ద స్పర్శ రూపరసగంధాలనే పంచ తన్మాత్రలలో పడి సుఖం పొందాలనేటువంటి ఆశతో వీటన్నిటి ద్వారా ఏం చేయాలనుకుంటున్నాం మనం? ఎందుకని? కన్ను ద్వారా సుఖం పొందాలను, సుఖమో లాభమో సంతోషం పొందాలి. చెవి ద్వారా, ముక్కు ద్వారా, నాలిక ద్వారా, తర్వాత చర్మం ద్వారా, ఈ ఐదిటి ద్వారా మనం ఏదో ఒక ఆనందం సుఖాన్ని సంతోషాన్ని పొందుదామనేటువంటి ఉద్దేశంతో అన్ని పనులు చేయడం జరుగుతుంది. కానీ అవి కేవలం తాత్కాలికమైనవి. తర్వాత ఇంద్రియాల నుంచి జయించినటువంటివి కాబట్టి అవి విషయ వస్తువులు అంటారు వాటిల్ని. అనగా విషయ వస్తువులు అంటే విషయం అనగా నిన్నొక రొంపిలోకి భోగంలోకి దింపేటువంటివి, కానీ వాటి నుంచి ఎల్లప్పుడూ నువ్వు ఆనందాన్ని పొందేటువంటివి కావు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగిన తర్వాత ఇప్పుడు ఆ సుఖం కోసం ప్రయత్నం చేయడంలో మనం ఏ విధంగా పొరపాటు పడకుండా ఉండాలో, మనం ఏ విధంగా ఉండాలో అనేది ఇవాళ మనం మళ్ళీ ఆయన కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధని మనం మళ్ళీ ఇవాళ కొనసాగిస్తున్నాం. అయితే చూడండి, సో ప్రతివాడు ఉద్దేశం సుఖం కోసమే ప్రయత్నం చేస్తున్నారు కదా. అయితే విచారణ ఈ విధంగా సలపవలసి ఉంది. నువ్వు వాటి వెనకాల పెడుతున్నావు, కానీ అసలు నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏమిటి అంటే, స్వప్నావస్థలో మనోరథాలు భావన చేసే సమయంలోనూ జాగ్రత్తావస్థలో కూడా మానవుడు మానసికంగా అనేక విషయ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇది మొట్టమొదటి. అంటే నువ్వు వీటి వెనకాల పరిగెత్తుకుంటూ వీటి ద్వారా ఏదో వస్తుందని అనుకుంటున్నావు కదా, అది ఎట్లాంటిది అంటే మనకు ఉదాహరణ చెప్తున్నాడు. సపోజ్ మనం స్వప్న స్థితిలో ఉన్నాం, అంటే నిద్రలో కళలో మేడలు కడుతూ ఉంటాం, అందులో మనం ఉంటాం, ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. ఒకసారి కళ్ళు తెరిస్తే అవేమీ లేవు, ఆ మంగళాలన్నీ ఎక్కడికి పోయినాయో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. అలాగే జాగ్రత్తావస్థలో కూడా, అంటే మనం మెలకువని ఉన్నప్పుడు కూడా అన్నీ మనం పూర్తిగా ఆ సుఖాన్ని అనుభవించాం, మానసికంగా ఆనందాన్ని అనుభవిస్తాం. ఏ విధంగా అనేటట్లయితే సపోజ్ ఆహారం తింటున్నాం, ఆహారం తింటుంటే నోరు నేను లోపలికి పెట్టనని అంటోందా? ఆహారం నాళి ఇది దానితో లోపలికి పంపనని అంటోందా? అనడంలా. కానీ పొట్ట వేసిన దాడికి ఇంకా ఉబ్బుతుంది తప్ప అది వద్దని అనదు, వాంతికి వస్తే పరిస్థితి వస్తే తప్ప, అవునా? కానీ ఒక స్థితి, ఒక మానసికమైనటువంటి నీకు సంతృప్తి కలిగిన తర్వాత ఇక చాలు అంటావు. ఆ మానసిక స్థితి యాక్చువల్గా నువ్వు నిజానికి అది లేదు, నీకు తెలియదు అది, అవునా కాదా? నువ్వు నాకు సరిపోయింది, కడుపు నిండిపోయింది, ఇంక పెట్టద్దని అంటున్నావు. ఎవరు చెప్తే ఆ మాట చేస్తున్నావు? మానసికంగా నువ్వు ఇక అది చాలు అనేటువంటి నీకు ఒక సిగ్నల్, ప్రకంపన నీకు ఒక వచ్చిన తర్వాత ఇక చాలు అంటున్నావు. లేకపోతే ఈ మూడు మామూలుగా వేస్తూనే ఉన్నాయి లోపలికి. సో ఇది మానసికమే కదా. అట్లాగే స్వప్నావస్థలో నువ్వు చూసేవి కూడా మానసికమైనవే కదా. బంగాళాలు చుట్టం, మేడలు చుట్టం, అవి చుట్టం, ఇది చుట్టం, సినిమా యాక్టర్తో ఉన్నట్టుగా అనుకోవటం, ఇవన్నీ ఏమిటి? మానసికమే. కాబట్టి ఇవన్నీ నిజానికి ఉన్నాయా? లేవు. అది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. స్వప్నావస్థలో మనోరథాల భావన చేసే సమయంలోనూ
జాగ్రత్తావస్థలో కూడా మానవుడు మానసికంగా అనేక విషయ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇంతే కదా, ఇది శరీరం అనుభవించేది ఏం లేదు. మానసికంగా నువ్వు ఆనందం కలిగింది, సంతోషం కలిగిందంటే నువ్వు మానేస్తున్నావు ఆ పని చేయటం. అవునా కదా? ఏరన్నా ప్రతి కాళ్ళు చేతులతో వాటితో పొందుతున్నావా? లేదు కదా. లోపల ఉన్నటువంటి మనసు నిన్ను ఆ పని చాలిక వద్దని ఆపేయమంటే ఆపేస్తున్నావు నువ్వు. మరి అప్పుడు ఆ వస్తువులు ఉన్నట్టేనా? ఇదంతా కల్పనే కదా. కానీ ఈ కల్పనంతా వస్తు శూన్య కారణంగా సర్వం వ్యర్థమే. అంటే నువ్వు కడుపు నిండిందని చెప్పేదానికి ఆధారం ఏమీ లేదు. కేవలం నీ మానసికమైనటువంటి ఒక భావం, ఒక ప్రకంపన తప్ప. కాబట్టి ఆ వస్తువు అక్కడ ఏమైనా ఉందా? ఇది చాలని చెప్పింది నీకేం లేదు. కేవలం నీ మనసు చెప్తే నువ్వు చేస్తున్నావు. అట్లాగే నీ మనసు స్వప్నావస్థలో చెప్పిన దానికి నువ్వు చేస్తున్నావు. అంటే కళ్ళు తెరిస్తే ఏమీ లేదు. కాబట్టి అసలు వస్తువు లేదు అక్కడ. నీకు చాలని చెప్పిన వస్తువు నీకేమైనా కనపడుతుందా బిడ్డ? లేదు కదా. అది అట్లా అన్నమాట. అలానే ఇంద్రియాల ద్వారా జరిగే భేద బుద్ధులు వ్యర్థములు అవుతాయి. సో ఇంద్రియాల ద్వారా భేదబుద్ధులు ఇప్పుడేంటి? అది చూసావు, ఒకటేదో చూసాం. చూసిన తర్వాత ఆ వస్తువు పట్ల ఇష్టం కలిగితే అది కావాలనుకుంటావు. సపోజ్ మనని తిట్టే వ్యక్తి కనపడ్డాడు, ఆడి ముఖం చూడకుండా ఉంటే బెటర్ అనుకుంటావు. సో ఈ భేదబుద్ధి ఎవరు చెప్తున్నారు? కన్ను ద్వారా చూసిన తర్వాత నువ్వు అనుకుంటావు వాడు రాలా ఇంకా మన దగ్గరికి, తిట్టలేదు. అయినా సరే కొనకయ్య కనపడంగానే వీడు చేసిన దుర్మార్గం మనకు లోపల కనపడుతుంది. అర్థమైందా? లేదు చంద్రయ్య ఇప్పుడు బ్రహ్మాండంగా వచ్చి పని చేస్తున్నాడు ఆశ్రమాల్లో. సో వాడిని చూడగానే వాడు చేసిన సేవ గుర్తొస్తుంది. సో ఈ రెండు భేదమే కదా. సో ఇంద్రియాలతో చూడడం వినడం వలన కలిగేటువంటి అభిప్రాయాలు భేదంతో ఉంటాయి. ఇది నిజమైంది కాదు. కాబట్టి ఆ భేదం ఏర్పడుతున్నంతకాలం అవి వ్యర్థము. నిజానికి సత్యవస్తువు నువ్వు చూసినప్పుడు నీకు ఎప్పుడు ఒకటే కలగాలి కదన్నా. ఎందుకు విడివిడిగా డిఫరెంట్గా కనపడుతున్నాయి అంటే నువ్వు చూసే దాంట్లో తేడా ఉంది, నువ్వు వినే దాంట్లో తేడా ఉంది, నువ్వు తినే దాంట్లో తేడా ఉంది, నువ్వు వాసన చూస్తున్న దాంట్లో తేడా ఉంది, నీ శరీరంతో నువ్వు పొందుతున్న దాంట్లో తేడా ఉంది. ఓకే, అర్థమవుతుందా ఇది? సరే, ఇవి ఇంద్రియజన్య నానా వస్తు విషయకాలు కనుక వెనకటి వలె ఇవి కూడా అసత్యాలే. కాబట్టి ఇంద్రియం ద్వారా ఇప్పుడు చెప్పానుగా, వాడు మంచివాడు వీడు చెడ్డవాడని నేను నా కన్ను చూసిన తర్వాత నాకు అభిప్రాయం కలిగింది. కాబట్టి నిజానికి ఏమీ లేదు అక్కడ, అది సత్యవస్తువు కాదు. కాబట్టి ఇంద్రియం ద్వారా నువ్వు చూసేది అనుభవిస్తున్నాను అనుకునేది కూడా అబద్ధమే. నెమ్మదిగా అట్లా అంటే ఒక ఈక్వేషన్ లాగా తీసుకొస్తున్నాడు. లెక్కల్లో మనం చెప్పినట్టుగా దట్ ప్లస్ దిస్ దట్ ప్లస్ మైనస్ దిస్ ఇట్లా వస్తే ఈక్వేషన్ వస్తుందని చెప్తారు కదా. అట్లాగే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అట్లా మొదలుపెట్టి కల్లో కనపడింది అబద్ధం అని నువ్వు లేచాక తెలుస్తోంది కదా. అట్లాగే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు నువ్వు మానసికంగా అనుభూతి పొందుతున్నావు కదా, అది లేకపోయినప్పటికీ అక్కడ వస్తువు. అట్లాగే ఇంద్రియాల ద్వారా వచ్చేవి కూడా నీకు సరిపూర్ణమైనటువంటి ఇది ఇవ్వడం లేదని చెప్తున్నాడు. ఓకే, కొద్దిగా మరి ఇట్లాగే ఉంటుంది. మరి ఆవలింతలు వచ్చినా కూడా భరించాల్సి వస్తుంది. తర్వాత సో ఉద్ధవ, నా శరణ్యంలోకి వచ్చిన భక్తుడు, ఇప్పుడు సాధకుడు భక్తుడు లేక ఆశ్రమంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఉద్ధవ, నా శరణ్యంలోకి అంటే నువ్వు భగవంతుని శరణ పొందావు కదా, గురువుగారిని శరణ పొందావు కదా, నువ్వు ఎట్లా ఉండాలి అంటే వచ్చిన భక్తుడు సదా అంతర్ముఖుడై. మరి మీకు అంతర్ముఖం అవడం నేర్పామా లేదా మేము? ఇది అందరికీ అందే అవకాశం ఉందా? అంతర్ముఖం అయ్యే అవకాశం ఏనన్నా? అందరికీ ఉందా అంతర్ముఖం అయ్యే అవకాశం? అది. సో అంతర్ముఖుడై నిష్కామ భావంతో నిత్య కర్మలు నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇక్కడ పని చేస్తే నాకేం వస్తుంది, ఇక్కడి నుంచి ఏం పట్టుకెడదామనే ఉద్దేశంతో చేస్తే అది దుర్మార్గపు ఆలోచన. నిష్కామ భావం, ఇది ఆశ్రమము 10 మంది కోసం పెట్టబడింది, దీనిలో నా పాత్ర నేను పోషిస్తాను, తద్వారా ఒక 100 మందికి
సేవ జరుగుతోంది. కాబట్టి ఇందులో నేను ఒక పాత్రధారిగా ఉంటే ఆ చేసే పెద్ద పనిలో నేను కూడా భాగస్వామిని అవుతున్నాను. ఆ విధంగా పరమాత్మ యొక్క సేవలో నేను కొనసాగుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో, నిష్కామ భావంతో. ఇప్పుడు మీరందరూ వెళ్ళి అక్కడ అన్నదానం చేసి వస్తున్నారు. ఇక్కడ ఏముందనన్నా మీకు ఏమన్నా డబ్బులు ఏమైనా వస్తున్నాయా? లేవు కదా. శరీర శ్రమ కూడా చేసి వస్తున్నారు మీరు. ఏమిటి? మానసికమైనటువంటి ఒక సంతృప్తి. గురుసేవ చేశాము, 10 మంది అన్నం లేని వాళ్ళకి మనం ఆకలి తీర్చాము. ఆ సంతృప్తిని ఎన్ని వేల కోట్ల రూపాయలతో నువ్వు కొలవగలవు? ఏం బిడ్డ? సో ఇది నిష్కామ భావంతో నిత్య కర్మలు నిర్వహించాలి. తర్వాత అతడు సకామ్య కర్మలు అంటే మనం కోరికతో చేసే కర్మలు. తర్వాత బాహ్య ఆడంబర కార్యాలు అంటే అందరూ చూస్తూ ఉండగా 100 రూపాయల నోటు తీసి గల్లాలో వేయటం. గురుగారు అని గల్లాలో వేయటం 100 రూపాయలు. అర్థమైందా? అంటే ఏంటి? మేము చూడాలి అది ఆయన 100 రూపాయలు వేసాడని సంగతి. అర్థమైందా? సో ఈ విధంగా బాహ్య ఆడంబర కార్యాలు పరిత్యజిస్తాడు. వాడు ఏది చేసినా ఆశ్రమానికి చేయదలుచుకుంటే గుప్తంగా చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరో మరి ఒక ఆయన అక్కడెక్కడి నుంచో మన బోధలు విని, మన ప్రోగ్రామ్స్ విని, మీరు చేస్తున్న అన్నదానం గురించి నాకు తెలిసి సంతోషం అయిందని చెప్పి ఆయన 50 కిలోలు బియ్యం పంపించాడు. మనం అడిగామా? ఆలోచించండి నాన్న. ఎందుకంటే ప్రజల్లో మంచివాళ్ళు కూడా ఉన్నారు. జరిగే మంచిని గుర్తించే మంచితనం వాళ్ళలో ఉంది. ఇక్కడ నిష్కామంగా మనం చేస్తున్నామనే సంగతి వాళ్ళకి తెలిసింది. ఆయన కూడా నిష్కామంగానే ఏ ఫలితం ఆశించలా, 10 మంది తింటారని పంపించాడు. ఆయన ఎవరో నిజానికి మనకు తెలియదు. సో ఇక్కడ ఆ విధంగా ఆశ్రమంలో వచ్చిన సాధకులు, భక్తులు కూడా ఇలా ఉండాలని చెప్తున్నాడు. తర్వాత అతనిలో ఆత్మజ్ఞానకాంక్ష మిక్కిలి ఎక్కువై మేలుకొన్నట్లయితే కర్మ సంబంధ కార్యకలాపాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. సపోజ్ నువ్వు 24 గంటలు యోగంలోనే కూర్చుంటున్నావురా, అప్పుడు నిన్ను పిలుచుకొచ్చి ఆ పని చేయరా ఈ పని చేయని అడక్కర్లా. ఎందుకంటే ఈ అన్నిటికీ, ఈ కర్మలు చేయడానికి అన్నిటికీ మూల కారణమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో నువ్వు ఆయనతో ఉంటున్నావు. నువ్వు ఇంకా నువ్వు ఈ ప్రపంచంలో నేను పొద్దున్నే వెళ్ళి పాలు పితకాలి, అవి చేయాలి, పొలం చేయాలి, ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అయినా రహస్యం ఏమిటంటే వాడు ఏనాడో అవి చేయటం మానడం. ఎందుకంటే ఆ చేసే పనిలో కూడా పరమాత్మను చూస్తాడు వాడు. అర్థమైందా? అయితే వాడు పాటించాల్సిన అవసరం లేదు. అది కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో కూడా చెప్తాడు. జ్ఞాని అయిన వాడు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. వాడు ఏమీ చేయకుండా ఎప్పుడు నాలోనే రమిస్తూ ఉంటాడు. వాడు ఏ పని చేయక్కర్లా. అంటే మిగతా మామూలు మనుషులందరికీ పెట్టబడినటువంటి కర్మ సంచయం ఏదైతుందో అది వాడు పాటించవలసిన అవసరం లేదు. వాడు ఎల్లప్పుడూ నాలో ఉంటున్నాడు, వాడే పని చేయగల, అన్నీ చేసినట్టే అని చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు అంటే వాడు చెయ్యకుండా ఉండలేడురా, మామూలు వాడికన్నా 3 రెట్లు పనిచేస్తాడని చెప్తాడు భగవద్గీతలో. సో అందువలన భగవంతుడు తెలిసినవాడు వాడి యొక్క శరీరాన్ని పరోపకారం కోసం వాడకుండా ఉండడు. అర్థమైందా? కాబట్టి నీవు ఎంతగా నీ యొక్క శరీరాన్ని ఇతరుల సేవ కోసం నిష్కామంగా వాడుతున్నావో అంత తొందరగా నువ్వు భగవంతుడికి దగ్గర అవుతున్నావు. ఇదే రహస్యం. నువ్వు యోగం చేసే మంచిదే చెయ్యి, కానీ ఈ ద్వారా, అందుకని అన్నమయ్య చెప్తాడు కదా, నిరతము నా గతి నీ దాస్యమేగా కలిగెనిది నాకు కైవల్యము తొలుత ఎవరికి దొరకనిది కలిగెనిదే నాకు కైవల్యము. నాకు పుణ్యం తెలియదు, పాపం తెలియదు, పరం తెలియదు, నేను యోగం తెలియదు, ఏమీ తెలియదు. కానీ నాకు తెలిసింది ఒకటే ఏంటంటే నిరతము నా గతి నీ దాస్యమేగా. నీకు నేను దాస్యం చేయడమే నాకు ఒకటి తెలుసు. దానివల్ల నువ్వు నన్ను కరుణించి కాపాడుతున్నావు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ నిష్కామమైనటువంటి సేవ 10 మందికి అన్నం పెట్టడం అనేది ఆ విధంగా మిమ్మల్ని పరమాత్మకి దగ్గరికి తీసుకెడుతోంది. అర్థమైంది నాన్న? కాబట్టి మీరు చేస్తున్న పని తక్కువదేంది కాదు. ఏదో అక్కడికి వెళ్ళిపోయి మనం ట్రాలీలో వెళ్ళి చేస్తున్నామని చెప్పని అనుకోకండి. అత్యంత ఉత్కృష్టమైనటువంటి కర్మ మీరు చేస్తున్నారు. భగవంతుడు ప్రీతి చెందుతాడు. ఆ తిన్న 100 మందిలో 4-5 అబ్బా నాకు నిజంగా ఈ ఆకలి తీరే సమయానికి ఇంత తీసుకొచ్చి పెట్టాడు భగవంతుడు, పరమాత్మ నేను కృతజ్ఞుడిని అని వాడు మనసులో అనుకుంటే ఆ పుణ్యం మీదే. పరమాత్మ యొక్క అనుగ్రహం మీ మీద వర్షిస్తుంది.
ఇదే సృష్టి. ఎందుకని నీ పొట్ట కాకుండా ఇంకోటి పొట్ట కోసం నువ్వు ఆలోచించావు. వాడు కూడా పరమాత్మ సృష్టి, ఆ భావం నీలో వచ్చింది. ఇది నిష్కామ కర్మ. ఈ విధంగా మానవులు తోటివాడి కోసం ఒకడికి, ఇద్దరికి, నలుగురికి నీ చేతనైనంత మనసులో సంకల్పిస్తే చేయలేకపోవడం అనేది లేదు నాన్న. కేవలం మన మనసులో దౌర్బల్యం, దుర్మార్గత్వం ఉండడం వల్ల మనం ఎవరికి సాయం చేయలేకపోతున్నాం. చేద్దామనుకుంటే మార్గం ఉంది. ఇటువంటి శారీరకమైనటువంటి అసౌకర్యాలు ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారు. అది కావాలి చెప్తున్నా. వాడు దాన్ని కూడా లెక్క చేయడు. నువ్వేమో మామూలుగా కూర్చుంటే నేను లేవలేను, అది చేయలేను, ఇది చేయలేను అంటున్నావు. ఎందుకు ఎగయటానికి కారణం చూపించినావు. అది కాదు. కాళ్ళు లేని వాళ్ళు తీసుకువెళ్ళి ప్రతి గురువారం నాడు, నా గుంటూరు జిల్లాలో చూశాను నేను, అతను చిన్న కమిషన్ వ్యాపారి. ఆ వారం రోజుల పాటు అతను ఖర్చులు పోగా మిగిలిన డబ్బుల్ని దాచి గురువారం నాడు ఒక 50 ప్యాకెట్లు 60 ప్యాకెట్లు ఎంతైతే అంత ఆహారం తయారు చేసి స్కూటర్ ఎవడో స్టార్ట్ చేసి ఇస్తే దాని మీద కూర్చుంటాడు. వీడు కొట్టలేడు, 2 కాళ్ళు లేవు. తీసుకెళ్ళి గుడి దగ్గర, సాయిబాబా గుడి దగ్గర మధ్యాహ్నం ఆ ఉన్న పొట్లాలన్నీ ఇచ్చేసి దండం పెట్టి తిరిగి వస్తాడు. ఏమంటావు దాన్ని? వాడికి శారీరకమైన అసౌకర్యం లేదా? కానీ మనసు నిండుగా ఉన్నాడు వాడు. అది నేను చెప్పేది. ఆ విధంగా పరమాత్మ సృష్టి అయినటువంటి ఇంకొక 10 మందికి నా ద్వారా సేవ జరగాలి, ఈ శరీరం దానికి ఉపయోగపడాలి అనేటువంటి దృష్టితో ఎవడైతే ముందుకెడుతున్నాడో వాడు పరమాత్మకు తొందరగా చేరుతాడు. ఇంతకన్నా ఇంకేం లేదు మార్గం. నువ్వు ఇక్కడ యోగం చెయ్యకపో, అది చెయ్యి. నీ దగ్గర ఉన్న 100 రూపాయలు 10 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయి, గురుగారు వాడండి దేనికన్నా అని చెప్పి అయిపోయా. అంటే ఏంటి? నీకు స్వార్థం లేదు ఇందులో. సో ఈ విధంగా మనం మన జీవితాన్ని మలచుకునే అవకాశం మనకున్నది. దయచేసి అది నేను మనవి చేసేది. ఎప్పుడు చిన్న పొట్ట శ్రీరామ రక్ష అని వచ్చిందల్లా లోపల వేసుకుందామనే దుర్మార్గ ఆలోచన, ఇక్కడ కనపడితే ఎత్తుకెళ్ళిపోదామనే దుష్టపు ఆలోచన, ఇవి వద్దు. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయారా సపోజ్ నువ్వు 4 కిలోలు పల్లీలో ఏవో పట్టుకెళ్ళావు అంటే ఆ మందానికి 40 మంది తినేది నువ్వు దోచుకెళ్ళిపోయినట్టే కదా. అది మరి ఎటువంటి పని అది? అట్లా చేసిన వాళ్ళు ఆశ్రమంలో లేరా? ఏం ఆశించి చేస్తున్నారు వాళ్ళు? ఇది తప్పు నేను చెప్పేది. ఓకే, పొరపాటు జరిగింది, సరిదిద్దుకో, మంచివాడు రా. ఎప్పుడు పశ్చాత్తాపడితే నువ్వు ఎప్పుడైనా మారి రావచ్చు. అది ఓకే, రైట్. ఓకే, ఇది అయిన తర్వాత అహింసాది యమనిష్టలు, శౌచాది నియమనిష్టలు భక్తుడు పాటించాలి. అంటే ఈ నియమము అంటే ఏమిటంటే శారీరకంగానూ మానసికంగా కూడా నువ్వు శుచిత్వంతో ఉండాలి. అంటే శారీరకమైంది మనం అందరం చేస్తూనే ఉన్నాం, చెమటలు పోస్తున్నాం, రోజుకు 2 సార్లు 3 సార్లు స్నానం చేస్తూనే ఉన్నాం. ఇది కరెక్టే, ఇదంతా బాగానే ఉంది. అవసరమైతే పౌడర్ చల్లుకుంటున్నాం, చేసుకుంటున్నాం, ఓ వెరీ గుడ్. కానీ లోపల మనసుకు పట్టిన మైల ఎవరు తగ్గించుకుంటున్నారు, ఎట్ట అవుతోంది? దానికి తగ్గించాలంటే ఇప్పుడు చెప్పినటువంటి నిష్కామ కర్మాచరణ, 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశం, ఇవి నీ మనసును బాగు చేస్తాయి. అర్థమైంది నాయన? అది ఆత్మజ్ఞాన సోపాన క్రమానికి అడ్డు వచ్చినవి ఉపేక్షించినను దోషం రాదు. ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి నువ్వు చేస్తానన్నప్పుడు మీ ఆవిడ వెళ్ళొద్దని అందనుకో, ఏపా అని చెప్పి వచ్చి చెయ్యి, ఏం తప్పులేదు. మీ అబ్బాయి అడ్డం వచ్చాడు, లేకపోతే మీ నాయన అడ్డం వచ్చాడు, ఎవరు వచ్చినా సరే దోవకు అడ్డం రావద్దు. చేసేది గురుసేవ, దీనిలో మీరు ఎవరు జోక్యం చేసుకోవద్దు, నేను అది చేస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళచ్చు. అక్కడ అవసరమైతే సొంత తల్లిదండ్రుల మాట కూడా చెవి పక్కన పెట్టేసి వదిలేసి సేవ చేయొచ్చు. అటువంటి గొప్ప ఉన్నత స్థితి ఇచ్చాడు సాధకుడికి, శ్రమ చేసేవాడికి, నిష్కామ కర్మ చేసేవాడికి. ఎందుకని వాడు తను ఈ మానవ జన్మకు వచ్చినటువంటి విషయాన్ని, నిజాన్ని వాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో వాడిని ఆయన సపోర్ట్ చేయకపోతే ఎవరిని సపోర్ట్ చేస్తారు? తల్లిదండ్రులు దేహదృష్టితో చూసి మాట్లాడుతున్నారు. నువ్వు చిన్న వయసులోనే ఏందిరా, నీకు ఈ పోవడం ఏందిరా, అది ఏందిరా, ఇది ఏందిరా అని. ఏదో వాడు బాగుపడింది లేదు, నిన్ను బాగుపడినవాడు. అటువంటి పనులు పక్కకు పెట్టి వాళ్ళని, ఏమో ప్రాబ్లం. వాడు 60 ఏళ్ళు వచ్చేవారు సంసారం చేశాడు, నువ్వు 30 ఏళ్ళకి ఎందుకు వెళ్ళిపోతావు అంటే నీ అదృష్టం, పూర్వజన్మ సుకృతం. వాడి కడుపును పుట్టినా నీకు 30 ఏళ్ళకి ఆ దోవలోకి వెళ్ళాలనే జ్ఞానం కలిగింది.
నువ్వు పూర్వజన్మలో చేసుకున్నట్టు సుకృతం అది. అదో ఒక పని ఒకటి అడ్డం పడితే పక్కన పెట్టమని చెప్పాడు. వస్తాను చూడండి. అందుకనే ఆ సోపాన క్రమంలో అడ్డు వచ్చినవి ఉపేక్షించినను దోషం రాదు. ఏపా నువ్వు మాట్లాడకు. ఇప్పుడు బెళ్ళం అడ్డం వస్తుంది, పక్కన పెట్టి వచ్చేసేయి, నీ సేవ నువ్వు చేయి, అంతే. అరుస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన కాసేపు, అరవని, నీ పని నువ్వు చేయి. ఇదే ఇక్కడ చెప్పింది, నా సొంత మాట కాదు బిడ్డ, కృష్ణుడు చెప్పిన మాటలు ఇవి. వస్తున్నా. ఆత్మజ్ఞానం ముఖ్యం, అదైందా. తర్వాత జిజ్ఞాసువు యమ నియమ పాలనం కంటే గురూపదేశం కంటే నా యొక్క స్వరూప సాక్షాత్కారం పొందడం అవసరం. ఇక్కడ గురువుని కూడా పక్కన పెట్టేశాడు. చూడండి, అంటే ఎందుకు చూడండి, ఇక్కడ ఏమిటి యమనియమ పాలనం. యమనియమం అంటే ఏమిటి? నువ్వు ప్రాణాయామం చేయడము, తర్వాత నియమబద్ధంగా ఉండడం, మితమైన ఆహారం తినడం, సాత్విక ఆహారం, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి, యమ నియమాల్లోకి వస్తాయి. ఇవన్నీ చేస్తూ కూర్చుని ఇది చాలు గురువుగారు ఇది అని అనుకుంటున్నావేమో, అది కాదు. తర్వాత ఆశ్రమంలోకి వచ్చాక ఇవన్నీ పాటించాలని చెప్పే గురువులే చెప్పి అసలు జ్ఞానం మీకు చెప్పకపోతే ఆ గురువుగారిని కూడా పక్కన పెట్టు. ఎందుకని? ఆ గురువు అన్నవాడు వాటితో పాటుగా నీకు సాక్షాత్కారానికి కావాల్సింది కూడా చెప్పగలగాలి. అర్థమైందన్నా? అందుకని ఆయన ఉంటున్నాడు, ఈ రెండిటికన్నా జిజ్ఞాసువు యమ నియమ పాలనం కంటే గురూపదేశం కంటే నా యొక్క స్వరూప సాక్షాత్కారం పొందడం అత్యంత అవసరం అంటున్నాడు. అంటే భగవంతుడిని నువ్వు చూడగలగాలి అంటే నీ సమయాన్ని ఈ రెండు పనుల కన్నా కూడా ఈ సమయాన్ని అటు పెట్టాలి. అయితే ఈ యమనియమ పాలన లేకుండా నీకు ఒక క్రమశిక్షణ రాదు. ఫస్ట్ పాయింట్ అది ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్ను మార్గదర్శనం చేసే గురువు కూడా ఉన్నాడు. వాడు 24 గంటలు వాడి సేవ చేయించుకోవడానికి చెప్పి నువ్వు యోగం చేసుకోవడానికి నీకు టైమే లేదనుకో, నువ్వు పోయి పశువులుగా అక్కడ పడుకో అని చెప్పని అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఇక్కడ యోగా క్లాస్కి రాకుండా ఆపేస్తే గురువుగారు ఆ పని చేయమని, సో నీ తోవకు అడ్డం వస్తున్నాడు ఆయన. అర్థమైందా? అందువలన నువ్వు నన్ను పొందడం అత్యంత అవసరం. వీళ్ళందరూ ఈ యమ నియమములు గురువు వీళ్ళందరూ కూడా నీకు సహాయ సహకారాలు అందించడానికి ఉన్నవాళ్ళు. కానీ నువ్వు చేరవలసినటువంటి గమ్యం నన్ను తెలుసుకోవడం, నా స్వరూపాన్ని పొందడం. కాబట్టి వీళ్ళు నీకు దాని సహకారం చేసినప్పుడు వాళ్ళతో తీసుకో, వాళ్ళు ఒకవేళ అడ్డం వస్తుంటే వాళ్ళని కూడా పక్క పెట్టు. ఎంత క్లియర్గా కరాఖండికి చెప్తున్నాడు చూడండి. తర్వాత భక్తుడు సర్వదా శాంత స్వభావం కలిగి ఉండాలి. నా స్వరూప స్వభావ జ్ఞానం కలిగి నన్ను సేవిస్తూ ఉండాలి. అంటే పరమాత్మ ఎల్లప్పుడూ కూడా కరుణామూర్తిగా ఉంటాడు, ప్రేమ స్వరూపుడుగా ఉంటాడు. కాబట్టి ఆయన పాటించేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీడు పుణికిపుచ్చుకొని తన ఆచరణలో పెట్టాలి. తర్వాత నన్నే గురువుగా, తల్లిదండ్రులుగా, ఆత్మీయులుగా నమ్మి సేవ చేయడం భక్తుడైన సాధకునకు అతి ముఖ్యము. ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని పొందటమే ముఖ్యంగా నీ యొక్క దృష్టి. కాబట్టి నన్నే గురువుగా, తల్లిదండ్రులుగా, నీకు తల్లిదండ్రి ఆయనే, గురువు ఆయనే, ఎవరు? పరమాత్మ. తర్వాత ఆత్మీయుడు ఆయనే, ఆయనకన్నా ఎవరు? నీ ఆత్మలో ఉన్నది ఆయనే కదరా అయ్యా. ఆత్మస్వరూపంగా నీ ఆత్మ గుహలో ఉన్నాడు. కాబట్టి ఆయన్ని నమ్మి సేవ చేయడం భక్తుడైన సాధకునకు అతి ముఖ్యము. ఓకే. ఉద్ధవ, శిష్యుడు కించిత్తు కూడా గర్వము అభిమానము వహించరాదు. ఈ గర్వము అభిమానం ఎప్పుడు వస్తారా నాన్న? నేను అంటే అభిమానం చాలా ఎక్కువగానో అహంకారం ఉన్నప్పుడు ఈ రెండు వస్తాయి. అవి తగ్గించడానికే గురువులు మిమ్మల్ని కొద్దిగా కఠినమైన మాటలతో నీ అహంకారం తగ్గించడానికి చెప్తూ ఉంటారు. అంతేగాని నీ మీద కోపంతోనో లేక ద్వేషంతోనో కాదు. నీలో ఆ అహంకారం పోవాలి. పోతే కానీ నీ నిజస్వరూపం నీకు బయటకు రాదు. నేను నా శరీరాన్ని అనుకున్న దేహభ్రాంతితోనే కదా అందరూ నాశనం అయిపోతుంది బిడ్డ.
సో అది తొలగించాలంటే ఖచ్చితంగా గురువు కొంత కాఠిన్యం వహించాలి. దాన్ని శిష్యుడు సజావుగా అర్థం చేసుకోవాలి. వీడు అహంకారం నన్నంటావా, ఇక్కడ ఆశ్రమానికి వచ్చి ఎప్పుడు తిడుతున్నారు, తిడతాడు. నువ్వు తప్పు దోవలో పోయినంతసేపు తిట్టాల్సిందే. అర్థమైందా? విన్నారు కదా గురు చరిత్రలో కథ. గురువుగారు తిడుతున్నాడు, కోపం వచ్చి వెళ్ళి మానేశాడు గురువు దగ్గరికి వెళ్ళటం. వెళ్ళి నరసింహ సరస్వతి దగ్గరికి పెడితే ఆయన ఏమన్నాడు, నోరు మూసుకుని గురుద్రోహం చేసావు, వాడి దగ్గరికి వెళ్ళు, నీకు మళ్ళీ జన్మ కూడా ఉండదు, మనిషి జన్మ, పో వెళ్ళి కాబట్టి కాళ్ళమే పడమని చెప్పాడు. ఎందుకని? వాడు నీ క్షేమాన్ని కాంక్షించాడు కనుక నిన్ను కేకలేస్తున్నాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి చేస్తే ఆశ్రమంలోకి దేనికి? పో బయట రోడ్డు మీద నీ పని నీ దంతాలని చేసుకో. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఆ మార్గానికి కావాల్సిన విధంగా నిన్ను తీర్చిదిద్దవలసిన బాధ్యత గురువు మీద ఉంది. నువ్వు ఏమనకూడదంటే 9ంటికి లేస్తావు నువ్వు, అది కరెక్ట్ ఒప్పుకుందామా? ఏరన్నా మరి తెల్లారుదాన 5:15కి హారతి ఇవ్వటం మా ఇద్దరి కోసమా, మనందరి కోసమా? అర్థం చేసుకోండి నేను చెప్పేది అది. ఎందుకని? ఆ ప్రాతకాలంలో చక్కగా యోగం చేసుకున్న తర్వాత ఒక్క 15 నిమిషాలు గురువులు అందరినీ ఒక్కసారి, అన్ని రూపాల్లో ఉన్న గురువు ఒకడే కానీ భిన్నమైన రూపాల్లో కనపడుతున్నాడు, అందరినీ ఒకసారి స్మరించుకుని ప్రాతకాలంలో వాళ్ళకి గౌరవపూర్వకంగా ఒక హారతి ఇచ్చి, తండ్రులారా మీ ఆశీర్వాదంతో నేను చేస్తున్నాను, నన్ను అనుగ్రహించండి నేను ప్రార్థించడంలో ఉన్న తప్పేంటి నాన్న, అది చేయకపోతే ఎట్లా? దానికోసం పెట్టబడింది అది. ఓకే. తర్వాత గర్వము అభిమానం వహించరాదు. తర్వాత మాత్సర్యం పోనరాదు. మాత్సర్యం అంటే ఏమిటండి? జలసి అంటే గురువుగారు బాబా కనకయ్య గారిని దగ్గరికి తీస్తున్నాడు, నన్ను తిడుతున్నాడు, వాడు చేసిన గొప్ప ఏమిటి, నేను చెయ్యని తక్కువ ఏంటి, నేను కూడా చాలా చేశాను కదా, గురువుగారు నా సేవ గుర్తించట్లేదు, నన్ను తిడుతున్నాడు. చేస్తున్నావు సేవ కానీ అందులో నీ స్వార్థం ఏముందో అది తెలుస్తుంది గురువుకి, అందువలన నేను తిడుతున్నాడు. అర్థమైందా? అది ఓకే. తర్వాత ఎవరిని గూర్చి చెడుగా భావించరాదు. అర్థమైందా? గురుగారు మీకు తెలియదు, వాడిని నమ్మకండి, జాగ్రత్త, ఇక్కడికి వచ్చి చెప్పటం. వాడిని ట్రెజర్గా పెట్టుకుంటారేమో, పెట్టుకోకండి, వాడికి గర్వం వచ్చి వాడు పాడైపోతాడు, ఆడు పిచ్చోడు, వాడి దగ్గర డబ్బులు లేవు, పాడలేవు, నా దగ్గరే ఉండనండి అని చెప్పి సలహా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆశ్రమాలు. వాడి దగ్గర తీయొద్దని. ఏం లేదురా, మా ఇంటికంటే గురువుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కామన్గా ఒక ప్రిన్సిపల్ అండర్లైన్ చేసుకోండి, వాడు ఖచ్చితంగా అమాయకుడై ఉంటాడు. అమాయకత్వం లేనిదే పరమాత్మ దొరకడు. నీకు ఒకటే గుర్తు, నువ్వు అత్యంత తెలియగలవాడైతే దేవుడు నీకు ఎప్పుడు దొరకడు, ఆయన నీకన్నా తెలియగలడు. అర్థమైందన్నా? సో వాడు అమాయకుడుగా ఉన్నాడు కదా, వాడిని వాడుకుందామని చెప్పి ప్రయత్నం చేసావనుకో, ఒకానొక రోజు నీ పుచ్చ పగులుతుంది. జరిగింది అదే ఇప్పుడు. అర్థమైందా? అందువలన అటువంటి తెలివితేటలు వద్దు, వినయంగా ఉండు, నీ పని నువ్వు చూసుకో. తర్వాత ప్రతి కార్యంలో కౌశలత్వం కనబరచాలి. కౌశలత్వం అంటే నిపుణత్వం. పని చేయరా అన్నావు అనుకో, అది మాడిపోతున్నా సరే పొయ్యి మీద పెట్టి మేలకుండా కూర్చోవడం. నువ్వు పొయ్యి మీద పెట్టమన్నావు కానీ మాడకుండా చూడమని చెప్పలేదు కదా నాకు. ఏంటంటే వాడు అతికి తెలియజాడు అన్నమాట, విపరీత జ్ఞానం ఇది. గురుగారు మీరు అది చేయమన్నారు కదా, దాని పక్కన ఏమవుతుందో చూడమని నాకు చెప్పలేదు కదా ప్రత్యేకంగా, కింద దానికి వెళ్ళమని చెప్పారు, తర్వాత శౌచం చేసుకోమని చెప్పాలా, అందుకని అట్లాగే లేచి వస్తాడు వాడు. అతికి తెలియచాడు అన్నమాట ఇవి, విపరీత జ్ఞానం. సో ఇటువంటి చేసే పని శ్రద్ధగా నైపుణ్యంతో పనిచేయి, ఫలితం ఏదైనా రాని అప్పుడు నీ తప్పు లేదు. ప్రతి నువ్వు చేసిన పని సక్సెస్ అవ్వాలని రూల్ లేదు నాన్న, ఎవరికి అవ్వదు. ఎందుకంటే దానికి వనగూడడానికి కావాల్సినటువంటి పరిస్థితులు రకరకాలు ఉంటాయి. కేవలం మన యొక్క కృషే కాదు, అది అవ్వకపోవడం మన మంచి కోసం అయి ఉండొచ్చు, మనం అది గ్రహించాం. సో నువ్వు చేసే వరకు మాత్రం శ్రద్ధతో చేయాలి. తర్వాత బద్ధకం అనేది పనికిరాదు.
అర్థమైందా? ఇప్పుడు కాదు అప్పుడు చేస్తా, వెళ్ళిపోయి అలాగా భార్య కడుపుతోందని పడుకుంటే వీడు కూడా వెళ్ళిపోయి పక్కన పడుకోవటం రెస్ట్ తీసుకొని. ఇది మరి బద్ధకం అంటారా, ఏమంటారండి? ఓకే. తర్వాత ఎక్కడ మమకారం చూపరాదు. మనోడేరా వీడు మనోడే అని అది పనికిరాదు. ఎందుకని? నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడు మనోడైనా సరే నిజం చెప్పాలి. ఆడేమన్నా అనుకుంటాడని గురువుగారికి అబద్ధం చెప్పకూడదు. అర్థమైందా? అయిందా లేదా కేసులు? తర్వాత గురుచరణాలపై దృఢమైన భక్తి కలిగి ఉండాలి. గురుచరణాలు అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ గురువుగారు కాళ్ళు కాదు, సశరీరంతో ఉన్న గురువు కాదు. మన లోపల ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క చరణములు అంటే అర్థం ఏమిటి? ఆయన అసలు కదలిక ఏంటి? ఆయన రాకడ పోకడ దేంతో జరుగుతోంది? శ్వాసలతో జరుగుతోంది కదా. దాని మీద దృష్టి పెట్టు నువ్వు. అది ఆయన చరణాలు పట్టుకోవడం అంటే. దాన్ని నియమితంగా వాడుకుని ఉండు. అప్పుడు నీ యోగ దృష్టిలోకి ఎక్కువగా పెడతావు, దగ్గర వేయటానికి అవకాశం వస్తుంది. ఇష్టం వచ్చినట్టు తిని ఇష్టం వచ్చినట్టు గాలి పీలుస్తుంటే నీకు మనసు ఏకాగ్రత ఎలా వస్తుందనన్నా రాదు. అర్థమైందా? తర్వాత ఇక్కడ మామూలుగా వాడికి గురుచరణాలపైన దృఢమైన భక్తి కలిగి ఉండాలంటే అర్థం ఏమిటంటే పట్టుకున్న పాదాలు వదిలిపెట్టకు. రామకృష్ణ పరమహంస దాంట్లో కథలో జరిగింది కదా, వివేకానందుడు అమ్మవారిని 2 సార్లు ప్రత్యక్షమైతే నా కుటుంబం గురించి అడగమని పంపిస్తాడు ఈయన రామకృష్ణ పరమహంస. 2 సార్లు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. నాకు జన్మ అంటే ఉంటే మళ్ళీ నీ పాదాలే పట్టుకుంటాను తల్లి అని అడుగుతాడు, వచ్చేస్తాడు. ఎరా ఎందుకు అడగలేదంటాడు ఈయన. ఏమో అక్కడికి వెళ్ళాక నాకేం మాట రాలేదంటాడు వాడు. అయిన తర్వాత 3వసారి మళ్ళీ వెళ్ళమంటాడు రామకృష్ణ పరమహంస. అప్పుడు వాడికి వెలుగుతుంది. వెలిగి ఏం చేస్తాడంటే గురువుగారు 2 కాళ్ళు వాటేసుకుంటాడు. కొండంత గురువు నువ్వు ఉండగా నన్ను పోయి అమ్మని అడగమను, వాళ్ళ దగ్గర అడగమని నన్ను అంటావేంటి? వాళ్ళని ఎవరినో మాట్లాడుకోవాలా, అవి నువ్వు చూసుకో, నేను నీ కాళ్ళు పట్టుకుంటా, సత్తే వదిలిపెట్టను, నాకు దోవ చూపి అని అంటాడు. అంటే ఎంత గురుభక్తి ఉన్నవాడు ఆ మాట అనగలడు? మీరు ఎవరన్నా నిలబడగలుగుతున్నారా? ఏ సమయం వస్తుందో గురుగారిని తన్ని వెళ్ళిపోదామని చూస్తున్నారు ఆశ్రమం నుంచి. మీకు భక్తి ఎక్కడుంది బేట? లేదు. సారీ, నేను అన్నాను అనుకోకండి. మీ అహంకారం దెబ్బతిన్నంత వరకు భక్తి. మీ అహంకారం దెబ్బతినగానే గురువుగారు పోయాడు. సరే, ఇప్పుడు నా విషయం మాట్లాడటానికి కాదు నేను చెప్పేది. భక్తి, గురు పాదాల మీద భక్తి కలగాలంటే నువ్వు ఏమన్నా జరగని అతని మీద అవిశ్వాసం పోవద్దు. అందుకే మరి నువ్వు పరిప్రశ్నేన సేవయా, అర్థమైందా? చక్కని ఆధ్యాత్మిక విషయాల మీద ఆయన్ని అడిగి తెలుసుకుంటూ ఆయనకి సేవ చేస్తూ ఈ జ్ఞానాన్ని పొందమని చెప్తున్నాడు. ఇక్కడ మరి గురుచరణాలు పట్టుకోవడం అంటే అర్థం అదేనా కాదా? ఏరన్నా? ఓకే, రైట్. తర్వాత ఏ పని ఆడంబరంగా చేయరాదు. గురుగారు ఈ చేస్తున్నా ఇది నన్ను పిలిచి వాడు నేను నా ఎదురుకుండా రామచంద్రుడు ఆ పని చేసినట్టు కనపడాలి. అబ్బా ఏం చేసేవరా వండ శబాష్ అని మనం అనాలి వాడిని. సైలెంట్గా చేయలేడు. మా దృష్టిలో పడకుండా వాడు ఎంత గొప్ప పని, చిన్న పని అయినా చేయడు. ఏ చిన్న పని అయినా మా దృష్టిలో పడేట్టుగా చేస్తాడు. అంటే ఏమిటి? గురువుగారికి తను ఎంత సేవ చేస్తున్నాడో తెలుసుకోవాలి. ఆయన గుడివాడు కదా వాడు బేసికల్గా, అందుకని వాడికి అన్నీ చెప్తూ ఉండాలి. సో ఆ విధమైన ఆడంబరం పనికిరాదు. ఓకే. తర్వాత జాగ్రత్తగా పూర్తిగా బాగుగా నిర్వర్తించాలి. ఎన్ని కండిషన్లు వేస్తున్నాడు చూడండి. చెప్పిన పనిని జాగ్రత్తగా, ఇందాక చెప్పాను కదా, పొయ్యి మీద పెట్టి వదిలేసి వెళ్ళిపోవడం అంతే. తర్వాత పూర్తిగా అంటే చెప్పిన పని పూర్తయ్యే వరకు చేయాలి. బాగుగా నిర్వర్తించాలి అంటే మళ్ళీ దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు ఉండడానికి వీల్లేదు. తర్వాత సదా పరమార్థ సంబంధ జ్ఞానం పొందాలనే అభిలాష కలిగి ఉండాలి. ఎప్పుడు చూసినా గురువుగారు ఇదేమిటి అదేమిటి, మరి ఈ మార్గంలో ఎట్లా ఎందుకుంది, ఈ గీతలో ఇట్లా ఎందుకు చెప్తున్నాడు, ఈ విధంగా ఎట్లా వస్తుంది, ఈ విధమైనటువంటి ఉత్సాహ సంబంధమైనటువంటి విషయాలు ప్రస్తావన తేలవాలి. కానీ గురువుగారు అదేమిటి ఇదేమిటి, వాడట్ట అన్నాడు వీడిట్ట అన్నాడు మీరు ఇదే అట్ట అన్నాడు, ఇవి లోక విషయాలు 24 గంటలు సీటు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయంత అవుతాం తప్ప
నీకు జ్ఞానాన్ని పంచి ఇచ్చే అవకాశాన్ని మీ దగ్గర నుంచి మాకు రావడం లేదు. నేను చెప్పేది అది. 24 గంటలు దేనిలో దానిలో ఇరకబెడుతున్నారు. మా నుంచి రావాల్సిన జ్ఞానం బయటకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకని? మానసికంగా మమ్మల్ని ఆ విధంగా డైవర్ట్ అవుతోంది. అప్పుడు ఏకాగ్రత దెబ్బతింటుందా లేదా? చెల్లించకుండా ఉండాలి, కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నువ్వు చెప్పినది మీరు నలుగురు వచ్చి చెప్పిన తర్వాత మానసికంగా వస్తుందా రాదా మార్పు? దాన్ని మళ్ళీ దాటి నేను నార్మల్లోకి రావడానికి మనకు టైం పడుతుంది. అది అర్థమైందా? తర్వాత ఎవరిలోనూ దోషాలు వెతకరాదు, అనవసర సంభాషణలు చేయరాదు. సో ఎన్ని రకాలు ఒక పేరా అంతా చెప్పాడు మనం ఎలా ఉండాలి. ఓకే. తర్వాత జిజ్ఞాసుకు పరమధనం ఆత్మ ఒక్కటే. అంటే పరమాత్మని తెలుసుకుందామనేటువంటి ఆసక్తి ఏది? త్రికరణ శుద్ధిగా. త్రికరణ శుద్ధి అంటే ఏమనుకున్నాం? మనస్సు, వాక్కు, క్రియ 3. దీని ద్వారా జరిగేది ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనేది ఒకటే నాకు కావాలనే భావంలో ఉండాలి. అదే నా గొప్ప ఆస్తి. ఏనా? తర్వాత భార్యాపుత్రులపైన రా ఏమేమి వద్దు అంటున్నాడు చెప్తున్నాడు విను. మొట్టమొదటి పాయింట్ భార్యాపుత్రులపైన, గృహక్షేత్రాలపైన. గృహము క్షేత్రం అంటే పొలం, అర్థమైందా? గృహక్షేత్రాలపైన, స్వజనులపైన, మా అబ్బాయి, మా అమ్మాయి, మా వియ్యంకుడు, మా సరుపురాలు ఏదో చెప్తుంటారు కదా మీరన్నీ, మా పాలోళ్ళు, ఇవి ఈ రకరకాలైన బంధుత్వాలు పెట్టుకుని ఆడికి అట్టయితే ఎట్లా నేను పోవద్దా, వీడికి ఇట్లా అయితే ఎట్లా నేను పోవద్దా, ఇవన్నీ స్వజనులపైన. తర్వాత ధన సంపదలపైన, ఎస్టేట్లు ఏ విధంగా పెంచుకుందామనే ఉద్దేశంలోకి పోవద్దు. తర్వాత సమస్త పదార్థాలపైన, కనపడే ఏ వస్తువు మీద నీకు కోరుకుంటాను వీల్లేదు. అప్పుడు కానీ నీ మనసు ఏకాగ్రం కాదు. ఇందాకేం చెప్పాడు? ఇంద్రియాల ద్వారా జరిగేవన్నీ కూడా విషయాలు, ఇవి అబద్ధమైనవి, దానివల్ల నీకు కలిగే ఫలితం అబద్ధమైంది, ఇది నిజమైంది కాదని చెప్పాడు కదా. ఇప్పుడు దాని కొనసాగింపు కానీ ఇది వస్తుంది. తర్వాత సమస్త పదార్థాలపై సమభావం, సమచిత్తం కలిగి పరమాత్మ దృష్టితో సంచరిస్తూ ఉండాలి. ఎన్నిటిని వదిలేయాలో ఒకటి రెండింటిని పట్టుకోవాలో చెప్తున్నాడు మనకి. ఒక అరడయ్యను వదిలేయాల్సినవి 1-2 పట్టుకోవాల్సినవి చెప్పాడు ఇక్కడ. ఇందులో చూసుకోండి. మొట్టమొదట భార్యాపుత్రులు, గృహక్షేత్రములు, స్వజనులు, తర్వాత ధనము, సంపద, తర్వాత సమస్తమైన పదార్థాలు. ఇంట్లో పాడైపోయింది ఏదో అక్కడ తీసుకెళ్ళి అడ్డంగా పెడతావు, కానీ దాన్ని తీసి అవతల మాత్రం పారేయు. ఎప్పటికన్నా ఉపయోగపడుతుందేమో అని. అర్థమైందా? అది సరే. సమస్త పదార్థాలపై సమభావం, సమచిత్తం ఉండవలసినవి ఏమిటి? సమభావం. ఇది ఉంది, ఉండని, నాకు అనవసరం, లేకపోతే మాత్రం ఏమైంది అనేటువంటి సమభావం. తర్వాత సమచిత్తం, అది ఉన్నా బంగారం, బంగారం ఉన్నా బంగారమే, ఉండని, రాయి ఉన్న రాయి. జ్ఞానికి ఏం చెప్పాడు అక్కడ మనకు భగవద్గీతలో? వాడు బంగారాన్ని, ఇసుకని రెండింటినీ సమానంగా చూసేటువంటి దృష్టిలో ఉంటాడు. సమ్యక్ దృష్టి అంటే అది. ఆ సమ్యక్ దృష్టిలోకి మనం రావాలని చెప్తున్నాడు. ఓకే. తర్వాత ఏ వస్తువుపై కానీ, ఏ వ్యక్తిపై కానీ విశేష మమకార వాత్సల్యాలు చూపరాదు. విశేషమైనటువంటి వాత్సల్యం, ప్రేమ. అది మనవాడే రా పాపం, అది పిచ్చివేదా ఏదో చేశాడు. తర్వాత వీడు మనవాడు, మమకారం, వాత్సల్యం ఇవి వద్దు. దీనివల్ల ఏమవుతుంది? మమకారం, వాత్సల్యం పెంచుకుంటే ఏమవుతుంది అంటే, నువ్వు జడభరతుడు కథ గుర్తుపెట్టుకోండి. మహానుభావుడు, యోగి, ఏ బాధరబందీ లేవు ఆయనకి. పరమాత్మ సాక్షాత్కారంలో ఆయన వెళ్ళిపోదామని రెడీ అవుతున్న సమయంలో, దర్భలు పొడుచుకుని ప్రాణం ఉత్క్రమణ చేయడానికి రెడీగా ఉన్న సమయంలో, అతని చేత పెంచబడుతున్నటువంటి ఒక జింక పిల్ల వచ్చి మీద దూకుతుంది అలవాటు ప్రకారం. ఆ తదేకమైన దృష్టి తొలగిపోయి దాని మీద చూశాడు. అరే ఏమవుతుందో నేను లేకపోతే అని భావం కలిగింది. అంతే, మళ్ళీ నెక్స్ట్ జన్మ ఆయన జింకగా పుట్టాడు. అయితే పూర్వజన్మ జ్ఞానం ఉంది కాబట్టి జింకగా పుట్టినా మాట్లాడడం అన్నీ ఆ జ్ఞానం అంతా ఉంది.
అలా మాట్లాడుతూ జింకగా బతికి తర్వాత మళ్ళీ చనిపోయి మళ్ళీ ఒక యోగుల ఇంట్లో పుట్టి యోగిగా మారి అప్పుడు మోక్షాన్ని పొందాడు. సో అంత సూక్ష్మమైనటువంటిది ఈ జ్ఞానం. అర్థమైందన్నా? ప్రాణం విడిచిపెట్టే సమయంలో కూడా పరమాత్మ స్మరణలో ఉంటేనే నీకు ఈ మోక్షం. ఊరికే నేను పరిపూర్ణానికి వచ్చాను అంటే నాకు వెంటనే జన్మరాహిత్యం వచ్చేయాలంటే చేసే ఏదో పనులు అన్నీ చేసుకుంటూ దీంట్లోకి పరమార్థం వచ్చిన ఉపయోగం ఏం లేదు నాన్న. నువ్వు 24 గంటలు ఆ దృష్టిలో ఎప్పుడు ఉండగలవురా? అన్నీ వదిలేస్తే ఉండగలవు. ఈ దోచుకునేవన్నీ మనం వాళ్ళు ఇలా వేసుకుంటూ చేసి చేపలు పట్టేవాడు వాళ్ళలోంచి అన్ని చేపలు ఏరుకున్నట్టుగా అవి ఏరుకుంటూ నేను యోగం నేర్చుకున్నాను పరమాత్మ దీనికి వచ్చానంటే ఎక్కడికి అవుతుంది? ఇది అవ్వదన్న, చాలా కష్టం. అర్థమైందా? కాబట్టి నేను అనేది ఏంటంటే యోగాన్ని జ్ఞానాన్ని నేర్చుకున్న దాంతోపాటు నీ గుణాలు నీ ప్రవర్తన కూడా మారాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాత్సల్య మమకారాలు లేకుండా ఉండమంటున్నాడు. డబ్బు చూడంగానే నువ్వు నాలుగు దాచుకొని పారిగెత్తేవాడు నువ్వు యోగం ఏం నేర్చుకుంటావురా? ఏం బాగుపడతావు? డబ్బు అవసరమే, ఎవరో కాదంటలా. అది ఎంతవరకు అవసరం అంతవరకు వాడుకో, అంతే. దట్సాలు. దానికోసం చచ్చిపోకు. సో ఈ విధమైనటువంటి దీన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత అందరి ఎడల ఉదాసీన వైఖరి పూని సమానమైన ఆత్మదృష్టి ప్రసరిస్తూ ఉండాలి. రామకృష్ణ పరమహంస. కుటుంబంలో ఉండు, కుటుంబ సభ్యులతో ఉండు, అందరితోనూ ఉండు, కానీ ఉదాసీనంగా ఉండు. ఉదాసీనంగా అంటే ఎస్ పెళ్ళాం వచ్చింది ఉంటుంది కొన్నాళ్ళు నాతో పాటు. ఆవిడ టైం అయితే ఆవిడ వెళ్ళిపోతుంది, నా టైం అయితే నేను వెళ్ళిపోతాను. ఇద్దరం కలిసి జీవించమని నిర్ణయం చేశారు, కలిసి జీవిస్తాం. కానీ ఆవిడ లేకపోతే ప్రపంచం లేదని మాత్రం నేను అనుకోకూడదు. అట్టాగే మా ఆయన లేదే నాకు ఏం ఇది లేదని ఆవిడే అనుకోకూడదు. కలిసి ఉందాం అవసరం ఎంతవరకు అంతవరకు. కానీ అదే మమకారంలోకి వెళ్ళిపోయి నీ యొక్క అసలు ఆత్మ ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టుకోవద్దు. అందుకని ఆయన ఏం ఉదాసీన వైఖరితో ఉండు. అందుకే ఆయన చెప్తాడు, వారానికి ఒక్కరోజు, రోజులో కనీసం 1 గంట ఏకాంతంలో గురువు పూజా రూమ్లోకి వెళ్ళి అక్కడ 7 కంటి నిండా 7 పరమాత్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, ఈ భార్య పిల్లలు ఆస్తి పాస్తి ఇవన్నీ కూడా దండగా నేను వాళ్ళతో నటిస్తున్నాను, బతుకుతున్నాను, కానీ నాకు నిజమైన దిక్కు నువ్వే, నన్ను కాపాడు అని చెప్పి ఏడవమంటాడు ఆయన. కంటి నిండా ఏడవమంటాడు. అప్పుడు కానీ ఆయన కరగడరా అయ్యా. మనకంత తీరుబడేది ఇతర విషయాల కోసం ఏడవటం మాత్రం నడుస్తోంది. మనం ఏడ్చేదాన్ని దేనికండి? పరమాత్మ గురించా బయట విషయాల గురించా? అందుకని ఆయన మొదట్లో అమ్మవారికే పూజ చేసి చెప్పుకున్నాడు. ఆయన కష్టమని ఆవిడకి చెప్పుకునేవాడు ఆయన. అలా మనసు విప్పి నువ్వు కూడా చెప్పుకో. విగ్రహాలు పెట్టుకో, లేదు గురుగారి ఫోటో పెట్టుకో, గురుగారి విగ్రహానికి చెప్పు, గురుగారి ఫోటోకి చెప్పు, వింటాడు. వినకపోయే సమస్య లేదు. నాకు ఇది సమస్య అవుతోంది, నన్ను దూరం చేయి, నన్ను నీ దగ్గరికి రావడానికి వీలుగా నాకు ఆ మార్గం ఏర్పాటు చేయి, ఆ విధంగా ప్రార్థించాలి. ఓకేనా? అది సరే, ఓకే. తర్వాత కాబట్టి ఉదాసీన వైఖరి భూని సమానమైన ఆత్మదృష్టి ప్రసరిస్తూ ఉండాలి. ఉద్ధవా, కాలిపోయే కట్టెల కంటే కాల్చే అగ్ని వేరు. అవునా? అర్థమవుతుందా? పోనది కట్టెనే కాలుస్తోంది, కట్టె వేరు, కాల్చే అగ్ని వేరు. అవునా కాదా? ఆ విధంగానే ఆలోచన చేయగా పంచభూతాలతో నిర్మితమైన స్థూల శరీరం ఒకటి, మనసు బుద్ధి మొదలైన 10 తత్వాలు గల సూక్ష్మ శరీరం మరొకటి. ఈ శరీరం, దీని లోపల ఉన్న సూక్ష్మ శరీరం, ఇవి రెండు దృశ్యాలు. ఎందుకని? దృశ్యం అంటే ఏమిటి? ఒకప్పుడు కనబడి పోకుండా ఉండేది, చూడబడేది దృశ్యం అనేది. చూచేవాడు ద్రష్ట. అర్థమైందా? ఈ రెండింటిని చూస్తున్నవాడు మన లోపలే ఉన్నాడు, ద్రష్ట. ఎవరు చూస్తున్నారు మనని? ఆయన చూస్తున్నాడు. సో నువ్వు అనుకున్నటువంటి సూక్ష్మ శరీరానికి కూడా చూసేటువంటి శక్తిని ఆయనే ఇస్తున్నాడు. అది కూడా మనం గ్రహించట్లా. అన్నీ శరీరంతో చేస్తున్నాం, కళ్ళతో చేస్తున్నాం అన్నాను. నీ కళ్ళు బొంద చూస్తున్నాయి, ఏమీ చూడటల్లా. కన్నుతో ఏమీ లేదు. కన్ను లోపల ఉన్నటువంటి ఆ పంచతన్మాత్రలు అవి ఏవైతే ఉన్నాయో విషయ ఇంద్రియార్థాలు, ఆ ఇంద్రియార్థం గ్రహిస్తోంది, అది మనసుకు చేరుస్తోంది.
సో ఇంత రహస్యం ఉంది నాన్న. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, రెండు జడ పదార్థాలు, అవి రెండు దృశ్యాలు, అంటే వాటంతటా అవి చెలించేటువంటి శక్తి లేనివి. ఇప్పుడు పరమాత్మ అనేటువంటి ఆయన ఉంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఫోకస్ ద్వారా జీవుడు కదులుతున్నాడు ఆ చైతన్యంతో. జీవుడు ఆజ్ఞ ప్రకారం శరీరం కదులుతోంది. ఇప్పుడు ఈ ముగ్గురులో లెక్కేస్తే అసలు మూలం ఎవరి దగ్గర ఉంది? మూలం ఎవరి దగ్గర ఉంది? పరమాత్మ దగ్గర ఉంది, అంతే. కాబట్టి నువ్వు ఆయన యొక్క ప్రతినిధి అయి ఉన్నావు. ఆ నిజం తెలుసుకో. నువ్వు ప్రత్యేగాత్మ యొక్క ప్రతినిధివి. నీ యొక్క స్వరూపం నిజం అయినటువంటి రూపం అది అయ్యింది. ఆ దృష్టిలోకి వెళ్ళు. నేను భాస్కర్ని, అందగాడిని, గడ్డం ఉంది, ఇవే మాట్లాడుకో, ఇవి వేస్ట్. అర్థమైందా? తర్వాత ఈ శరీరాలను తెలుసుకునేది, ప్రకాశింపజేసేది ఆత్మ. అర్థమైందా? తర్వాత ఆత్మ సర్వసాక్షి, అన్నిట్లోనూ అది ఉన్నా దేన్ని అంటుకుని ఉండదు, కేవలం సాక్షిగా ఉంటుంది. స్వయం ప్రకాశం, దానికి వేరే వాళ్ళు అవసరం లేదు. దాని యొక్క స్వస్థరూపమైనటువంటి ఆ ప్రకాశంలోనే అది ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ ప్రకాశంలో ఇవన్నీ కదులుతూ ఉంటాయి. అదే విశ్వ చైతన్యం. అది మనలో ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి చైతన్యంగా అది పరిగణించబడుతుంది. తర్వాత శరీరం జడం, ఆత్మ సర్వసాక్షి, స్వయం ప్రకాశం, శరీరం జడం, అనిత్యం, ఆత్మ నిత్యం, అది చైతన్యవంతం. తర్వాత ఈ విధంగా శరీరం కంటే విలక్షణమైనది ఆత్మ కనుక దేహం వేరు, ఆత్మ వేరు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అన్న. శరీరం వేరు, ఆత్మ వేరు. నువ్వెవడరా అంటే నేను భాస్కర్ని అని అనుకో. అది వరకు వాళ్ళు పేరు అడిగితే ఏం చెప్పారో తెలుసా? ఎంత జ్ఞానంతో ఉండేవాళ్ళు. ఈ శరీరాన్ని భాస్కర్ అని పిలుస్తారని చెప్పేవాడు. తెలిసిన రమణ భగవాన్ లాంటి మహానుభావులు ఇది అనేవాడు. నేను అనే శబ్దం ఆయన నోటి నుంచి రాగా ఎప్పుడు ఎవరు వినలా. ఇది అంటే ఇది వేరు, దీని లోపల ఉన్న ప్రత్యేగాత్మ వేరు, అది నేనై ఉన్నాను. కాబట్టి ఇది ఎప్పుడు ఈ శరీరం నాకన్నా భిన్నమే, దీనికి చలనం లేదు, నేను ఉండబట్టి అది చెలిస్తోంది. కాబట్టి దీనికి నేను ఎప్పుడూ భిన్నంగా ఉన్నానని ఆత్మభ్రాంతి, దేహభ్రాంతి నుంచి విడిపోయి కూర్చున్నాడు. అదే మన అమ్మగారు చెప్తుంది, వడ్ల గింజలోంచి బియ్యపు గింజ తీసినట్టుగా విడిచేసి మనం 24 గంటలు శరీరంతో మమేకం అవుతున్నాం. అవునా కాదా చెప్పండి? అదే తేడా. ఓకే, ఈరోజు కాపేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.